హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, నేనైతే ఒక ప్లేస్కి వెళ్తున్నా. అది ఎక్కడో మీకు తెలవాలంటే లాస్ట్ వరకు చూడండి. జర్నీ వ్యూ మాత్రం మంచిగా ఉంటుంది, చూడండి. డోంట్ మిస్ ఇట్. నేనైతే ఇంకా కార్ కోసం వెయిట్ చేస్తున్నా. చాలా సేపటికి అయితే కార్ అయితే వచ్చేసింది. కార్లో అయితే విండో సీట్ దొరికింది నాకైతే. కూర్చున్నా. ఇంకా జర్నీ వ్యూ చూపిస్తాను మీకు, చూడండి. మధ్యలో కార్ ఆపేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాం. ఆల్మోస్ట్ ప్లేస్కి అయితే రీచ్ అయ్యాం. ఇంకా కొంచెం దూరం వెళ్తే ఎక్కడో తెలుస్తుంది. మేబీ ఈ ప్లేస్ చూడగానే మీకు ఎక్కడో ఐడియా వచ్చింది అనుకుంటా. ఫ్రెండ్స్, ఎక్కడో కాదు, యాదగిరిగుట్ట. ఇంకొంచెం దూరం అయితే ఇంకా రీచ్ అవుతాం. ఇది కింద నుంచి వ్యూ. ఫస్ట్ అయితే స్టెప్స్ ఎక్కి వెళ్దాం అనుకున్నాం, కానీ ఎండ అయితే బాగానే ఉంది. అందుకని అక్కడ సైడ్కి కార్ ఆపేసి వెళ్దామని కార్ పార్కింగ్ దగ్గర వెళ్తున్నాం. ఫైనల్గా యాదగిరి గుట్ట కింద అయితే రీచ్ అయ్యాం. కార్ పార్క్ చేసుకొని ఇప్పుడు పైనకి వెళ్ళాలి. అక్కడ నుంచి అయితే ఇంకా బస్సెస్ వస్తాయి. ఫ్రీ బస్సెస్ ఎక్కి పైనకి వెళ్ళొచ్చు. చూడండి గైస్, యాదగిరిగుట్ట ఎట్లా ఉందో కింద నుంచి వ్యూ. సూపర్. నేనైతే ఫస్ట్ టైం ఇక్కడ రావడం. కాసేపు ఆగిన తర్వాత మళ్ళీ బస్ ఎక్కేసి ఫ్రీ బస్ వచ్చింది. ఫ్రీ బస్ ఎక్కేసి పైన ఇప్పుడు కొండ మీదకి వెళ్తున్నాం. వేసుకున్న నామం మాత్రం నా హెయిర్తోని కవర్ అవుతుంది. చూడండి గైస్, బస్ నుంచి వ్యూ, పైనకి వెళ్ళే దారి. బస్ మాత్రం రష్ బాగానే ఉంది. ఎట్లాగో అలాగ చేసి మేమైతే తొందరగా వచ్చేసి కూర్చున్నాం. చుట్టుపక్కల మాత్రం అన్ని కొండలే ఉన్నాయి, చూడండి. కింద ఫైనల్గా పైన అయితే ఎక్కేసినాం. చూడండి గైస్, అందరూ వెయిటింగ్ బస్ కోసం. చూడండి, ఇది బస్ స్టాండ్. ఫైనల్గా బస్ అయితే స్టాప్కి వచ్చింది. దిగేస్తున్నాం. దిగేసినాం. ఫస్ట్ అయితే ఫోన్స్ అన్నీ కిందనే సబ్మిట్ చేసి పైనకి వెళ్ళాలి. ఫోన్ పైన అలో లేదంట. బస్ ముందే ఉంటుంది మనకు ఫోన్ సబ్మిట్ చేయడానికి లాకర్స్. ఫోన్స్ అయితే సబ్మిట్ చేసేసినాం. చూడండి, ఇది ఎంట్రన్స్. ఇది బస్ స్టాప్, చూడండి. ఇంకా సక్సెస్ఫుల్గా ఆఫ్టర్ 2 hours దర్శనం కూడా అయ్యింది. మళ్ళీ కిందికి వచ్చి లాకర్స్ నుంచి ఫోన్ తీసుకొని మళ్ళీ నడుచుకుంటూ వెళ్తున్నాం గైస్ పైనకి. వచ్చేటప్పుడు మాత్రం అక్కడ లిఫ్ట్ ఉంటే లిఫ్ట్ నుంచి వచ్చేసినాం. చూడండి, అందరు ఇప్పుడు ఫోన్ తీసుకొని కింద నుంచి వెళ్తున్నారు. ఇంకా పైనకి అయితే వచ్చేసినాం. చూడండి, ఇది మనం వెళ్ళే దారి. అక్కడ నుంచే మేము దర్శనానికి వెళ్ళే దారి అక్కడ నుంచి. బాగానే ఉంది. ఇంకా అక్కడ ప్రసాదం లడ్డు ఇట్లా తీసుకోవచ్చు, చూడండి. అందరైతే దర్శనం చేసుకొని ఇంకా కూర్చున్నారు కింద షెడ్ కింద మంచిగా. చూడండి గైస్, టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే మస్తు నచ్చింది నాకు. ఫస్ట్ టైం విజిట్ అయ్యాను. నాకైతే ఇక్కడ తిరుపతి ఫీలింగే వచ్చింది. చూడండి, లోపలైతే ఇంకా హైలైట్ ఉంది, కూల్గా. ఇంకా కొందరు ఫొటోస్ దిగుతున్నారు. ఇంకా ఇది ఎగ్జిట్ అన్నట్టు, ఎగ్జిట్ గోపురం ఇది. అక్కడ నుంచి దర్శనం చేసుకొని వస్తున్నారు అందరూ, చూడండి. నాకైతే సూపర్ అనిపించింది గైస్. ఇంకా ఫైనల్గా ప్రసాదం అయితే తీసుకున్నాం. చూడండి, పైన అయితే ఇంకా ఎప్పటికప్పుడే అన్నీ నీట్గా చేసేస్తున్నారు, అంటే చెత్త ఏమి ఉండకుండా.
క్లీన్గా ఉంది, మంచిగా ఉంది. ఇంకా ఇక్కడైతే ప్రసాదం తీసుకుంటున్నారు. కింద వచ్చేసి ఇక్కడ లడ్డూలు ఇట్లా తీసుకొని మళ్ళీ కిందకి వెళ్ళి తినడమే. మనమైతే తీసుకున్నాం. ఇది స్టెప్స్ నుంచి వెళ్ళే దారి. ఫైనల్గా లడ్డు అయితే తింటున్నా ఫ్రెండ్స్, కార్లో కూర్చొని కింద. ఓకే, టేస్ట్ మాత్రం బాగానే ఉంది, మస్తు అనిపించింది నాకైతే. ఎంజాయ్ చేసిన పైన వ్యూ నేనైతే. పార్క్ లాగా మస్తు ఉంది. ఈ బస్సెస్ కూడా పైన కొండపైన వెళ్తుంది. ఫ్రీ దర్శనం అంటే ఫ్రీగా వెళ్ళొచ్చు. చూడండి, ఇక్కడ అన్ని కార్ పార్కింగ్స్ ఉన్నాయి. ఇక్కడ అన్ని కార్ పార్క్ చేసుకోవచ్చు. అటు కూడా వెళ్తుంది. చూడండి, వ్యూ మాత్రం బాగానే ఉంది. చూడండి ఒకసారి, మంచిగా ఆడుకోవచ్చు. ఇక్కడ ప్లేస్ మాత్రం సూపర్ ఉంది. ట్రీస్, ఇంకా నైట్ అయితే ఆ లైట్స్ వేస్తే సూపర్ ఉంటుంది.